అమ్మ చెల్లి కొడుకు గగత్రి అని చెప్పేసి ఇంటి ఓనర్ మాట్లాడతాడంట. మాట్లాడవాళ్ళే చూడ మా వదిన చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటా చెప్పు పోనీ అట్లన్నా చెప్పు అది కూడా చెప్పలేవా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. హాయ్ హాయ్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలనుకుంటున్నాను. ఇకపోతే ఆల్మోస్ట్ ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎందుకు ఈ ప్రయాణం కట్టాను ఏమి అనేసి. ఇంట్లో అయితే ఓపెనింగ్ ఉంది. ప్రతిసారి ఏదో ఒక ఓపెనింగ్లో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ పడుతూనే ఉన్నాయి. మేమైతే చేంజ్ చేసుకుంటూనే ఉన్నాము. టైం చూడండి, ఇప్పుడైతే 4:30 అయిపోయింది. ఆల్మోస్ట్ చూసారా మా ఏరియాని ఇంకా బయలుదేరాం బస్సు కోసము. ఇక బస్సు రీచ్ అయ్యి మాకు దొరికి మేము మెజెస్టిక్కి వెళ్ళి అక్కడిని ఇంకా రిటర్న్ వెళ్ళాలికి చాలా సేపే పడుతుంది. మాకు ఆల్మోస్ట్ 3 o'clock 2:30కి ఏమో లేచి స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయాము. ఊహించుకోలేని ప్రయాణం అయిపోయింది మాది. చాలా బాగుంది. ఇదంతా చూసారా మా ఏరియా. అక్కడిని ఇంకా అయితే ఇంకా రిటర్న్ అయినాము. ఇంటికి వస్తేనే ఇక కార్ అయితే మాట్లాడుకొని కార్లో అయితే బయలుదేరాము. ఎందుకంటే అక్కడికి చాలా అది పల్లెటూరు, అక్కడికి ఏవి బస్సులు గీసులు అయితే వెళ్ళమంట. సరే వచ్చిన పెళ్ళికైతే మేళం వేయాలి కదా, అందుకోసమనే బయలుదేరాము. చాలా అంటే చాలా బాగుంది. ప్రయాణం అయితే సాగుతూ పోతూ ఉన్నాము. చూద్దాం ఇంకా ఎక్కడి దాకా వెళ్తాం అనేసి. ఇదైతే హైవే రోడ్డు. పెనుగొండని ఇంకా బయలుదేరాము. కార్ అయితే మాట్లాడుకొని బయలుదేరాము. హైవే రోడ్లో అయితే వెళ్తూ ఉండగా కొంచెం ఏం చేస్తాండి ఇదివరకు కాసినాయి టిప్పులు, ఈ పక్క తొండలు అవన్నీ. 500 రూపాయలకి సంవత్సరానికి 500 రూపాయలు జీతం. ఇది చమన్ తోట. చమన్ అంటే చాలా ఫేమస్ ఆ సార్. ఇక మా వారు అయితే పుట్టి పెరిగిందంతా అదే ఊరే. చాలా ఏళ్ళు అయిందంట తను ఇక్కడికి వచ్చి. దాదాపుగా మాకు మ్యారేజ్ 18 years పైన అయిపోయింది. అప్పటి ఇంకా మరి ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చాడు. ఇక తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడే మేము ఎనుగొడ్లు మేపాము, మేకల్ని మేపాము. ఇక్కడికి నుంచి అక్కడికి నడుచుకొని వెళ్తా అంటే మీ ఊరికి ₹1 ఇస్తే మేము ఏమేమో తీసుకుంటా అంటే మీ ఖుషి అయిపోతా అంటే మీ ఏదేదో తను చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చెప్తూ ఉన్నాడు. సరే చెప్పని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను వినుకుంటూ రికార్డ్ చేశాను. ఇక మేము వెళ్ళేసరికి ఆ పూజ అయితే ముగిసిపోయింది. అంటే పూజ అయితే అయిపోయింది. పూజారి గారు అయితే వచ్చి అంతా పూజా కార్యక్రమం అంతా ముగించుకొని అయితే వెళ్ళిపోయారు. మాకైతే లేట్ అయిపోయింది మేము రావడము. ఇక రావడమే నేనైతే హౌస్ మొత్తం చూడాలనిపించింది. చూస్తూ అలాగే వీడియో కూడా తీసేస్తాను. చాలా బాగుంది. 2 bedrooms, కిచెను. చాలా అంటే చాలా బాగుంది. టైల్స్ కానీ, లైట్ డిజైన్స్ కానీ, ఫ్యాన్ డిజైన్స్ కానీ అంతా చాలా బాగుంది. ఇండ్లంతాను నాకైతే సూపర్గా నచ్చింది. చూసారా ఎంత బాగా అంటే అంత బాగా మేము ఫోటోలు అయితే తీసుకున్నాను మా వారితో. అయిపోయా టైం మమ్మీ డల్లుంది ఇలా యారా చెప్పుకున్నా చుట్టూ వచ్చిన ప్లేస్ యావలో నీళ్ళు పోసుకున్నాను. యావలో ఎనుకొచ్చి పైకి అడిగాను. నీకు పైకి అడిగినది కానీ చూపిద్దాం అనుకుంటే ఎండ అయిపోయి ఇక్కడ వెళ్ళొచ్చింది.
ఏయ్ రా మా అన్న మా వదిలితో ఫోటో తీద్దాం